అందరికీ ఒక రిసెషన్ ప్రూఫ్ పోర్ట్ఫోలియో కావాలి అని చెప్పి అడుగుతారు. యూట్యూబ్ లో వెతికేటప్పుడు కూడా రిసెషన్ ప్రూఫ్ పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేయటం ఎలా అని పెట్టగానే వెంటనే మన క్లిక్స్ పడిపోతూ ఉంటాయి. దాన్ని చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. ఎందుకు అట్లాంటి ఏదో పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి. కానీ నిజంగా ఒక రిసెషన్ ప్రూఫ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ అవ్వాలి అని అంటే దాంట్లో ఏ ఫండ్స్ పెట్టాలి కాదు, అసలు ఫస్ట్ మనము రిసెషన్ ప్రూఫ్ మైండ్ సెట్ ని మెయింటైన్ చేయాలి. అందరూ అనుకుంటారు వెల్త్ క్రియేషన్ అనేది మనం సరైన ఫండ్ లో పెడితే జరుగుద్ది, సరైన ల్యాండ్ కొంటే జరుగుద్ది అని. కాదు, వెల్త్ క్రియేషన్ స్టార్ట్ అయ్యేది మన మైండ్ నుంచి. సో మనం వెల్త్ ని క్రియేట్ చేయాలి అని అంటే యాక్చువల్ గా మనకి మార్కెట్ ఉన్నటువంటి వాలటాలిటీ వల్ల మనం ఎటువంటి ఎమోషన్స్ లోకి ట్రిగర్ అవుతూ ఉంటాం, ఒక్కొక్క ఎమోషన్ వల్ల మనం ఎంత కోల్పోతాము, వీటన్నిటి గురించి మాట్లాడు. ఒక 25 years ఆఫ్ ఎస్ఐపిలో ఒక 25,000 ఎస్ఐపి చేసే వ్యక్తి 6 నెలలు జస్ట్ బికాస్ ఏదో మార్కెట్ పడుతుందన్న భయంలో తర్వాత ఏదో స్టార్ట్ చేద్దామని ఒక 6 నెలలు ఎస్ఐపి ఆపితే ఒక 12% సిఏజిఆర్ పోర్ట్ఫోలియో ఆయనది ఉంది అని అనుకున్నా దాదాపుగా 30 లక్షలు కోల్పోతారు. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ ఆ పోర్ట్ఫోలియో కనుక 15% రిటర్న్ ఇచ్చే పోర్ట్ఫోలియో అయితే 60 లక్షలు కోల్పోతారు. ఒకవేళ సంవత్సరం ఆపితే, 2 సంవత్సరాలు ఆపితే, అసలు ఆపటం ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది, వీటన్నిటి గురించే మనం ఈ రోజు ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. నమస్తే, నేను రేవంత్ చలమల, ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఈ మధ్య కూడా మనం వార్తల్లో వింటున్నాం ఎస్ఐపి స్టాపేజ్ పెరుగుతోంది అని. ఎస్ఐపి బుక్ పెరుగుతోంది కానీ కన్సిస్టెంట్ గా ఎస్ఐపిని కంటిన్యూ చేసే వాళ్ళ సంఖ్య తక్కువ అని. ఎంతో మంది మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన ఏఎంసీ సిఇఓలు చెప్పారు, మా ఫండ్ 30 సంవత్సరాలు దాటింది, 18%, 19% సిఏజిఆర్ ఇచ్చింది అని. కానీ మాతో జర్నీ చేసిన ఇన్వెస్టర్లు ఎవరా అని చూద్దామంటే వాళ్ళు మాత్రం కనపడరు. సో దీని మొత్తానికి గల కారణం మనలో ఉండే ఒక ఎమోషనల్ ట్రాప్. మార్కెట్స్ ఎన్నోసార్లు కరెక్షన్కి గురయ్యాయి. 2008లో కరెక్ట్ అయ్యి ఉంటాయి, 2020లో కరెక్ట్ అయ్యాయి, ఇప్పుడు కన్సాలిడేట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఒక చేదు నిజం ఉంది. ఒక్కసారి మన పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి మనం అందులో రెడ్ కలర్ లో మన పోర్ట్ఫోలియో మారిపోయింది అని అంటే 200 milliseconds లోనే మనకి పానిక్ అటాక్ అయిపోతుంది. అంటే పానిక్ అటాక్ ఇన్ ద సెన్స్ ఒక పానిక్నెస్ వచ్చేస్తుంది లోపల. అట్లీస్ట్ మన 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 రేషనల్ బ్రెయిన్ దాన్ని రియలైజ్ అయ్యే లోపల, అరే ఇది లాస్ అని రియలైజ్ అయ్యే లోపల మనకు ఒక టెన్షన్ వచ్చేస్తుంది. రెడ్ చూడగానే, ఆ రెడ్ ఫిగర్ చూడగానే 200 milliseconds లోనే జరిగిపోతూ ఉంటాయి. ఒక్కసారి అది చూసిన తర్వాత ఓకే, ఒక టైంకి కొద్దిగా అర్థమవుతుంది, ఓకే సర్లే ఇది చిన్నదేమో, వెయిట్ చేసి చూద్దామని. కొన్ని రోజుల పాటు మనకి ఆ రెడ్ కంటిన్యూ అవ్వటము లేదా మార్కెట్ ఫాల్ కంటిన్యూ అవ్వటము ఇదంతా జరిగిపోతూ ఉంది అనుకోండి. మనకి ఒక విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే లేకపోతే 6 to 8 hours లోనే వెంటనే ఈ కార్టిసాల్ లెవెల్స్ అన్ని స్పైక్ అవుతాయి. ఏదో ఒకటి తొందరగా చేసేయాలి, మళ్ళీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదొక థియరీ ఉంటుంది చూసారా, మన వెనకాల కుక్క పడుతుంది అంటే ఫాస్ట్ గా పరిగెడతాం. ఏదో ఒకటి చేసేయాలి, మళ్ళీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన పోర్ట్ఫోలియో ప్రొటెక్ట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఇది ఉంటుంది చూసారా, వెంటనే ఇదంతా ఏదో ఒకటి చేయాలని ఒక ఇది స్టార్ట్ అయిపోతుంది మనకి. ఆ తర్వాత ఏమవుతుంది, వెంటనే ఒక ఎస్ఐపిని పాస్ పెట్టేద్దాం, స్టాప్ పెట్టేద్దాం, లేదా రిడీమ్ చేసేద్దాం, ఇవన్నీ ఐడియాలు వచ్చేస్తాయి. ఒక 72 గంటలు దాటిన తర్వాత చిన్నగా మీలో ఉన్న డోపమిన్ లెవెల్స్ అన్ని కూడా ఫేడ్ అవుట్ అయిపోతాయి. కొద్దిగా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. ఒక టైం పీరియడ్ మీరు అనుకున్న పని చేసేసిన తర్వాత ఎస్ నేను ఎస్ఐపి స్టాప్ చేసా, అలాగే కొంతమంది అయితే సరే ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసేసా, బాటమ్ లో పెడదాం, బాటమ్ ఐడెంటిఫై చేద్దాం, ఇదంతా వచ్చేస్తూ ఉంటుంది. దీనికన్నా కారణం ఏంటంట, ఒక రీసెర్చ్ పేపర్ ఏం చెప్తుంది అని అంటే ఒక 10,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చినప్పుడు కంటే ఒక 10,000 రూపాయలు లాస్ వస్తే మన ఎమోషన్స్ 2.25 times ఎక్కువగా రెస్పాండ్ అవుతాయి. అంటే ఒక 10,000 లాస్ వచ్చినా కానీ దాన్ని మనం దాదాపుగా ఏదో ఒక 20,000, 25,000 లాస్ లాగా చూస్తూ ఉంటాం. ఫాస్ట్ గా రెస్పాండ్ అయిపోతాం, లాస్ని ఎక్కువసేపు తట్టుకోలేము. ప్రాక్టికల్లీ స్పీకింగ్ అది అన్రియలైజ్డ్ లాస్, మీరు దాన్ని బుక్ చేయలేదు. మార్కెట్ లో వోలటాలిటీ ఉంటుంది. దిస్ ఇస్ ద ఓన్లీ ఇండస్ట్రీ విచ్ సేస్ మార్కెట్ is subjected to, మ్యూచువల్ ఫండ్స్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రిస్క్ హియర్? దట్ ఈస్ ద వోలటాలిటీ. మ్యూచువల్ ఫండ్స్ లో ఆ వోలటాలిటీ ఉంటుందని మాత్రమే చెప్పారు, కానీ క్యాపిటల్ దొంగతనం జరుగుతుంది ఎవరైనా చెప్పారా? ల్యాండ్ దొంగతనం జరుగుద్ది, బంగారం దొంగతనం జరుగుద్ది, బ్యాంకులు మూతపడతాయి. వీటి దగ్గర ఎక్కడ కూడా ఏ డిస్క్లోజర్ ఉండదు. మీరు కొనే బంగారం అసలు ప్యూర్ క్వాలిటీగా కాదో కూడా తెలియదు. ఈ మధ్య ఆ ముద్రలు కూడా తప్పుగా వేస్తున్నారండి. అక్కడ ఏ డిస్క్లోజర్ ఉండదు. ఈ ఒక్క ఇండస్ట్రీలో ముందుగానే చెప్పి తీసుకొస్తాం. ఎందుకు? వీ వాంట్ క్రియేట్ దట్ అవేర్నెస్. మార్కెట్ లో వోలటాలిటీ ఉంటుంది, ఆ వోలటాలిటీని చూసి మీరు భయపడకూడదు అని.
బట్ స్టిల్ ఎంత చెప్పినా హ్యూమన్ ఎమోషన్స్ ఎన్నో తరాలు మారాయి, ఎన్నో జనరేషన్స్ మారాయి, కానీ దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్ హూ విల్ బీట్ దిస్ ఎమోషన్ క్రియేట్ వెల్త్. ఎమోషన్స్ ని బీట్ చేసినోడు వెల్త్ ని క్రియేట్ చేస్తాడు. సో దీనికి సంబంధించి కొన్ని మాటలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఆర్ యూజువల్ ప్యాటర్న్. సో ఎప్పుడైతే మనకి ఒక్కసారి ఆ ప్రెషర్ బిల్డ్ అయిపోతుందో, పోర్ట్ఫోలియో నెగిటివ్ వెళ్ళిపోతుంది, ఎఫ్డి రిటర్న్స్ కూడా రావట్లేదు, నేను ఎఫ్డీలో పెట్టినా బాగుండేది, లేకపోతే ఎండోర్స్మెంట్ ప్లాన్ లో పెట్టినా బాగుండేది, నేను ఎస్ఐపిని పాస్ చేస్తా, మ్యూచువల్ ఫండ్స్ రిడీమ్ చేస్తా, ఎప్పుడైతే ఒకేసారి మీరు అవన్నీ చేసేస్తారో కొద్ది రిలీఫ్ అనిపించేస్తారు. కానీ మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఆ టైంలో అటువంటి సిచ్యువేషన్స్ లో మీరు ఏం చేయరు, ఒక 90 రోజుల పాటు మీ డెసిషన్ పోస్ట్ పోన్ చేయండి. మిమ్మల్ని నేను ఎస్ఐపి పాస్ చేయొద్దనట్లేదు, ఎస్ఐపిని స్టాప్ చేయొద్దనట్లేదు. 90 రోజులు డెసిషన్ పోస్ట్ పోన్ చేయండి అంతే. ఎట్ ద సేమ్ టైం నేను ఎస్ఐపిని ఆపను అని కూడా మీరు మెంటల్గా అనుకోవద్దు. మీరు ఎప్పుడైతే రెసిస్ట్ చేస్తారో ఆ టైంలో ఉండే ఆ ఎమోషన్ ని, మీ బాడీలో ఉండే కెమికల్స్ అన్ని మారిపోతాయి. ఒక్కసారి కెమికల్ రియాక్షన్ జరుగుద్ది. రెసిస్ట్ చేస్తున్నాం, మనం ఆపుతూ ఇంకా ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. మనం ఆపొద్దు అని అనుకోవద్దు, జస్ట్ పోస్ట్ పోన్ బై 90 days. ఎందుకు ఈ 90 days అనే పీరియడ్ చెప్తున్నానంటే, హిస్టారికల్ గా 70% ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ క్రాషెస్ అన్ని కూడా 70% ఆఫ్ ద టైమ్స్ ఇన్ 2008, 2013, 2020 90 days లో రికవర్ అయిపోయి. ఇది పాయింట్ 1. నెంబర్ 2, ఈ 90 days లో మీరు డౌన్ సైడ్ బయింగ్ కంటిన్యూస్ గా చేయటం వల్ల మేబీ మీ పోర్ట్ఫోలియోలో పర్సంటేజ్ ఆఫ్ నెగిటివిటీ తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ తర్వాత మీరు తీసుకునే డెసిషన్ ఇక మీ చాయిస్. ఒక్క 90 days ఆ టైంలో అన్ని అప్లికేషన్స్, వాట్ ఎవర్ ద యాప్స్ దట్ యూ హ్యావ్, డియాక్టివేట్, తీసేయండి. పుష్ నోటిఫికేషన్స్ ఆపేయండి, యూట్యూబ్ వీడియోలు చూడటం మానేయండి అటువంటి టైంలో. బికాస్ ఆ టైంలో ఏమవుతుంది, ఒకదాని వెనకాల ఒకటి, మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే క్రాష్ అంటాడు, ఇంకొకటి ఇంకేదో కుప్పకూలిపోయింది అంటాడు, ఒకటి నిఫ్టీ 22,000 నుంచి 18,000కి వెళ్ళిపోద్ది అంటారు. అది ఇంకా మీలో ఉండే ఎమోషన్ ఇంకా 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 ట్రిగ్గర్ చేస్తూనే ఉంటది. ఒక్క 90 days పాస్ పీరియడ్ పెట్టుకోండి. సో ఈ టైంలో మనకి ఏమవుతుంది, మార్కెట్ రికవరీ అవ్వటము లేదా డౌన్ సైడ్ బయింగ్ జరగటము, ఇటువంటి యాక్టివిటీస్ ఏమైనా జరిగి మన పోర్ట్ఫోలియో మళ్ళీ రీబౌండ్ అవడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీరు కంగారు పడి కనుక డియాక్టివేట్ చేస్తే మీ పోర్ట్ఫోలియో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను. ఇదంతా కూడా హిస్టారికల్ డేటా. చరిత్ర ఏం చెప్తుంది అని అంటే, 1,00,000 రూపాయలని 2005 నుంచి 2025 వరకు యావరేజ్ గా 12.3% CAGR తోటి వదిలేస్తే ఒక 10 లక్షలు అవుతుందని చెప్తుంది. అదే గనక మీరు ఒక 10 హై రిటర్న్ ట్రేడింగ్ డేస్ గనక మిస్ అయినట్లయితే మీ పోర్ట్ఫోలియో 4.7 లాఖే అయి ఉంటుంది. ఒకవేళ మీరు 20 బెస్ట్ ట్రేడింగ్ డేస్ ని మిస్ అయిపోయి ఉంటే మీ పోర్ట్ఫోలియో 2.7 లాఖే అయి ఉంటుంది. ఒకవేళ మీరు 30 బెస్ట్ ట్రేడింగ్ డేస్ ని మిస్ అయిపోయి ఉంటే మీ పోర్ట్ఫోలియో 1.5 లాఖే ఉంటుంది. దిస్ ఇస్ అ సాడ్ రియాలిటీ. ఈ బెస్ట్ ట్రేడింగ్ డేస్ అంటే ఏంటి? సో ఒక 20 years హారిజాన్ లో మనకి ఒక 5,000 ట్రేడింగ్ డేస్ ఉన్నాయని అనుకుందాం. సో బేసిక్ గా ఏమవుతుంది అని అంటే, మనకి ఈ పెద్ద పెద్ద బుల్ క్యాండిల్స్ ఫామ్ అయితే చూసారా, పెద్దగా మూవ్స్, ఇవేవి కూడా యూజువల్లీ బుల్ మార్కెట్ లో రావు. మీరందరూ బుల్ మార్కెట్ ని చూసి వస్తారు, కానీ ఈ పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫార్మేషన్ అంతా కూడా మనకి బియర్ మార్కెట్ టైమ్స్ లో జరుగుతాయి. ఫాస్ట్ గా కిందకి పడుతూ వచ్చిన తర్వాత ఏదో ఒక న్యూస్ ఒక బాటమ్ అవుట్ చేస్తుంది, 40 months స్పైక్ చేస్తుంది మార్కెట్ ఫాస్ట్ గా. బేసిక్ గా ఒక్క రోజు అట్లాంటి డేస్ మీరు మిస్ అయ్యారు అని అంటే మీరు ఆటోమేటిక్ గా పోతుంది. సరే ఏమవుతుంది, అట్లాంటి ఒక క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒక్కసారి మీరు మిడిల్ లోకి వచ్చిన తర్వాత ఆ ఫాల్ యూస్ స్టాప్ చేసి మీరేమనుకుంటారు, మళ్ళీ మార్కెట్ లో డస్ట్ అంతా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ రీఎంటర్ అవుదాంలే అనుకుంటారు. కానీ రియాలిటీ అట్లా ఉండదు. రియాలిటీ సంథింగ్ డిఫరెంట్. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు 2 విధానాలు ఉంటాయి. ఒకటి ఫాలో ద ప్రైస్, 2 ఫాలో ద న్యూస్. ఎప్పుడైతే న్యూస్ బాగుంటుందో, అంటే మీరు అనుకున్న డస్ట్ సెటిల్ అయ్యే టైంకి మార్కెట్ రికవర్ అయిపోయి ఉంటుంది, మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. అంటే యూ హ్యావ్ ఆల్రెడీ బుక్డ్ లాసెస్ ఆన్ ద డౌన్ సైడ్ అండ్ యూ హ్యావ్ రీఎంటర్డ్ ఎట్ ద అప్ సైడ్. యూ గాట్ ద పాయింట్. ఇప్పుడు నా ఎగ్జాక్ట్ పాయింట్ అదే చెప్పేది. మీకు ఆ న్యూస్ వచ్చే టైంకి మార్కెట్ అక్కడ ఉండదు. మీరు కరెక్ట్ గా పైకి వెళ్ళిపోయింది అనుకొని ఇన్వెస్ట్ చేసడానికి మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ పానిక్ సినారియోస్. సో మార్కెట్ హిస్టారికల్ స్టడీ ఏం చెప్తుంది అని అంటే, వితౌట్ దిస్ డిసిప్లిన్ ఎవరైతే పెట్టుకుంటూ పోతూ ఉంటారో, ఇట్లా అంటే అమ్మటము కొనటము అవుట్ ఆఫ్ ఎమోషన్స్ రియాక్ట్ అవుతూ ఉంటారో, వాళ్ళు విపరీతంగా డబ్బులు నష్టపోతున్నారు. సో బేసిక్ దీనికోసం మనం చేయాల్సిన ఒక చిన్న డైట్ చెప్తా. డైట్ అని అంటే ఫైనాన్షియల్ డైట్. అందరూ మీకు ఈ డైట్ చెప్తూ ఉంటారు కదా, ఫుడ్ డైట్. నేను ఫైనాన్షియల్ డైట్ చెప్తా.
ఫస్ట్ ఇటువంటి సినారియోస్ మీకు ఎప్పుడైనా ఎదుర్కొంటే ఫస్ట్ అసలు ఫార్వర్డ్ న్యూస్లు చూడకండి. నేను చెప్పినట్టుగా 90 days పాస్ పీరియడ్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి. మీరు ఎస్ఐపిస్ ని మాన్యువల్ గా కాకుండా ఆటోమేట్ చేసి పెట్టుకోండి. దిస్ ఇస్ మ్యాండేటరీ. ఎప్పుడైతే మీరు ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటారో ఆటోమేటిక్ గా మీకు ఆ ఎమోషనల్ లెవెల్స్ అనేవి కూడా స్టేబుల్ అయిపోతూ ఉంటాయి. అండ్ మీకు అంతటా మీరే ఒక ఛాలెంజ్ పెట్టుకోండి, 90 day ఛాలెంజ్. నేను అసలు దాని దిక్కు చూడను, నేను ఏం జరిగిన ఎస్ఐపిని కంటిన్యూ చేస్తాను, లెట్ ద మార్కెట్ డూ వాట్ ఎవర్ ఇట్ వాంట్స్, నేను మాత్రం డౌన్ సైడ్ వెళ్ళినా పైకి వెళ్ళినా నాకు అనవసరం అని చెప్పేసి 90 days రూల్ ఒకటి పెట్టుకొని దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి. మంత్లీ మాన్యువల్ పెట్టుకోండి, నేను చూడలే. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక 25,000 ఎస్ఐపి చేసేవాళ్ళు 6 months ఆఫ్ ఎస్ఐపిని మిస్ చేసినట్లయితే, ఇది హిస్టారికల్ డేటా ప్రకారం 12% CAGR తో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 29 lakhs రూపీస్ మనకి లాంగ్ టర్మ్ లో కోల్పోయినట్లే. మీరు ఆ 6 months ఎస్ఐపి తోటి గట్టిగా సేవ్ చేస్తుంటే 1.5 lakhs సేవ్ చేస్తుంటారు. బట్ రిటర్న్స్ లో పెద్ద ఇంపాక్ట్ అది. అదే ఒకవేళ మీ పోర్ట్ఫోలియో 15% రిటర్న్ ఇచ్చింది అయితే 60 lakhs పోగొట్టుకున్నట్టే. ఈ బై ఎనీ ఛాన్స్ మీరు కనుక ఒక సంవత్సరం పాటు కనుక ఎస్ఐపి చేయడం ఆపేసి ఉన్నట్లయితే 56 లక్షలు 12% CAGR తో, అదే 15% CAGR తో 1,17,00,000 పోగొట్టుకుంటున్నట్టే మీరు. అదే ఒకవేళ మీరు ఈ ఎమోషన్స్ అంతా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మన మార్కెట్ కండిషన్ ఉంది చూసారా, ఏది 2 years పాటు కన్సాలిడేషన్, ఇది కూడా జరుగుతుంది. 2 years పాటు కన్సాలిడేషన్ పీరియడ్ లో కనుక మీరు ఎస్ఐపి చేయకుండా ఉంటే 12% CAGR తోటి ₹1,00,00,000 పోగొట్టుకుంటారు. 50% CAGR తో ₹2,00,00,000 వెల్త్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. ఇక్కడ ఈ అడిషనల్ రిటర్న్స్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి తేడా ఒకటే, డిస్పైట్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ ఎస్ఐపిస్ ని ఇన్వెస్ట్మెంట్స్ ని కంటిన్యూ చేయడం. పడ్డదా పెరిగిందా సంబంధం లేదు, ఎమోషన్స్ కి ట్రిగర్ కాకుండా ఉండటం, ప్రతి హెడ్లైన్ చూడకుండా ఉండటం. మార్కెట్లు పడతాయి లెగుస్తాయి, అది మార్కెట్స్ నైజం, మార్కెట్ స్వభావం. మ్యూచువల్ ఫండ్స్ కి వచ్చే ముందే మేము చెప్తున్నాం, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, దట్ ఈస్ వోలటాలిటీ. దట్ డజంట్ మీన్ ఎవరు దొంగతనం చేస్తారు. దిస్ ఈస్ ఓన్లీ ద ఇండస్ట్రీ దట్ గివ్స్ యూ దిస్ డిస్క్లైమర్. థ్యాంక్ యూ వెరీ మచ్.